చాముండిదేవికి పేరు ఎలా వచ్చింది? శంభుడు నిశంభుడు అనే రాక్షసుల్ని అంతం చేయడం కోసం పార్వతీదేవి కౌశికదేవిని సృష్టించింది. ఆమె సౌందర్యాన్ని చూసి రాక్షసులు ఆమెను వాళ్ళ వశం చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ సేనాధిపతి చండు ముండుని ఆమెను తీసుకురమ్మని పంపిస్తాడు. ఇది తెలిసిన కౌశికదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె కనుబొమ్మల మధ్య నుండి ఎర్రటి నాలుకతో భయంకరమైన మహాకాళి ఉద్భవించింది. ఆమె చండు ముండు తల నరికి కౌశికదేవికి కానుకగా ఇచ్చింది. అలా ఆమె చాముండిగా మారింది. తర్వాత శంభుడు రక్తబీజుడు అనే మరో రాక్షసుణ్ణి పంపాడు. రక్తబీజుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అతడి రక్త బొట్టు నేలపై పడితే ఆ బొట్టు నుండి మరొక రాక్షసుడు పుట్టుకొస్తాడు. అప్పుడు చాముండి మహాకాళితో కలిసి ఒక పన్నాగం పన్నుతుంది. చాముండి దేవి రక్తబీజుడిని గాయపరచగానే కాళికాదేవి తన భయంకరమైన నోరు తెరిచి నేలపై పడబోతున్న రక్తాన్ని క్షణంలో నాలికతో తాగేసేది. అలా ఒక రక్తపు బొట్టు కూడా నేలను తాకకపోవడం వల్ల వాళ్ళ చేతిలో రక్తబీజుడు చనిపోయాడు. చివరకు శంభుడు నిశంభుడు యుద్ధానికి దిగారు. అప్పుడు శంభుడు దేవిని ఒంటరిగా పోరాడమని ఎగతాళి చేశాడు. ఆమె ఒక్కసారిగా చాముండి కాళీ సప్త మాతృకులు వంటి తన అంశాలన్నిటినీ తిరిగి తన శరీరంలోకి తీసుకుని విశ్వ